దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము లేదా ఈ దినం దేవుని మాట ఆదికాండము 39వ అధ్యాయము 3వ వాక్య భాగం. యెహోవా అతనికి తోడై ఉండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. పోతిఫరు యొక్క ఆధీనములో, ఐగుప్తు దేశపు పోతిఫరు యొక్క ఆధీనములో యోసేపు బానిసగా వారి ఇంట పని మనిషిగా నియమించబడ్డాడు. ఐగుప్తు దేశంలో యోసేపు పోతిఫర్ ఇంట్లో ఒక పని మనిషిగా బానిసగా నియమితుడయ్యాడు. దేవుని వాక్యములో రాయబడ్డది, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు అని రాయబడ్డది. యోసేపుకు ఏం చేశాడు? యోసేపు ద్వారా ఏ మేలు జరిగింది? యోసేపు ద్వారా ఏ అద్భుతం జరిగింది? యోసేపు ద్వారా ఏ ఆశ్చర్యకరం జరిగింది అని మనము బైబిల్ లేఖనం చూస్తే ఏమీ జరగలేదు. మీరు మొదటి వాక్యం గమనిస్తే ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతిఫర్ అను ఒక ఐగుప్తుడు అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయేలు వద్ద అతన్ని కొనుక్కునేను. ఈ మాట గమనించండి. ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాధిపతి పోతిఫర్ అను ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయేలు వద్ద అతన్ని కొన్నాడు. రాజ సంరక్షక అధిపతి అయిన పోతిఫరు ఇష్మాయేలు వద్ద యోసేపును కొనుక్కున్నాడు. యోసేపు విషయంలో ఆ ఐగుప్తుడు ఎంతగా స్పందన కలిగి ఉన్నాడో, ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాడో మనం గమనించాలి. 3వ వాక్యం, ఆ కొనుక్కున్న వ్యక్తి యోసేపుకు దేవుడు తోడై ఉండేనని చూసేనట్లు రాయబడ్డది వాక్యం. యోసేపుకు దేవుడు తోడై ఉండేననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు అని రాయబడ్డది. అతనిలో ఏం చూశాడు? అతడు చేసింది ఏంటి? దేవుడు సఫలపరిచింది ఏంటి అని మనము ఈ వాక్య భాగమును ఇంకా 4వ వాక్యము 5వ వాక్యం చూస్తే, యోసేపు మీద అతనికి కటాక్షం కలిగింది కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. యోసేపుతో దేవుడు ఉన్నాడనే విషయాన్ని అతను నమ్మగలిగాడు. 5వ వాక్య భాగం, అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండేను. ఈ మాటలు గమనించాలి మనం. ఆ ఐగుప్తీయుడు, ఆ పోతిఫరు దేవుడు యోసేపుకు తోడై ఉండేననే విషయాన్ని గమనించాడు. ఎలా గమనించాడు అంటే, వాళ్ళ అన్నయ్యలు యోసేపును ఇష్మాయేలు అమ్మినప్పుడు ఆ ఇష్మాయేలీలు యోసేపును ఐగుప్తుకు తీసుకొచ్చే క్రమంలో యోసేపు ఎలాంటి ఆటంకపరచలేదు, ఎలాంటి అభ్యంతరపరచబడలేదు. అలాగని యోసేపును ఆ ఇష్మాయేలీలు పోతిఫరుకు అమ్మేటప్పుడు కూడా ఎలాంటి అభ్యంతరము కనపరచలేదు, ఎలాంటి టెన్షన్కు గురి కాలేదు, ఎలాంటి బాధకు గురి కాలేదు. ఇవన్నీ చూసి ఆ పోతిఫరు ఇతనితో దేవుడు ఉన్నాడు అనే భావము కలగడానికి దేవుడే సహాయపడ్డట్టు
మనం 4వ వాక్యం చూస్తే అర్థమవుతుంది. యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతకు అప్పగించెను. దేవుడు పోతిఫరుకి యోసేపు మీద కరుణను, కటాక్షాన్ని, ప్రేమను, దయను కలిగేలా చేశాడు. యోసేపుతో దేవుడు ఉన్నాడు అనే భావం కూడా ఆ పోతిఫరుకు కలిగించాడు. కానీ యోసేపు దేవునితో ఉన్నట్టు రాయబడలేదు. యోసేపుతో దేవుడు ఉన్నట్టు రాయబడ్డది. యెహోవా అతనికి తోడై ఉండెను అని రాయబడ్డది. ఆ 39వ అధ్యాయము మీరు 21వ వాక్యం గమనించండి. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అని రాయబడ్డది. అలాగనే 23వ వాక్యము యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అని రాయబడ్డది. దేవుడు యోసేపుకు తోడై ఉండడంలోని గొప్ప ఆశీర్వాదము, మేలులు ఏంటంటే, ఐగుప్తు దేశంలో బానిసగా తీసుకొని ఆ ఇంట్లో ఒక బానిసగా జీవించడమే ఒక కారణం. మనము దేవుడు తోడై ఉంటే చాలా ఆశీర్వదించబడతాము, దీవించబడతాము, అభివృద్ధి పొందుతామనే భావన కలిగి ఉంటాము. కానీ దానికి ముందు జరిగేది ఏంటంటే, మన జీవితంలో దేవుడు మనకు పరీక్షకు అప్పగిస్తాడు, సమస్యకు అప్పగిస్తాడు, కష్టానికి అప్పగిస్తాడు, బాధకు అప్పగిస్తాడు, అవమానానికి అప్పగిస్తాడు, దుఃఖానికి అప్పగిస్తాడు. మనము ఊహించలేనంత విధంగా దేవుడు మనల్ని శ్రమలలోకి నడిపిస్తాడు. దేవుడు మనకు తోడై ఉంటే ఫస్ట్ జరిగే సంఘటన ఇది ఎవరము గమనించము, కానీ పోతిఫర్ గమనించగలిగాడు. ఈరోజు వాక్యమైన మీ జీవితంలో మీరు శ్రమనైనను, కష్టమైనను, బాధ అయినను, హింస అయినను మీరు అనుభవిస్తుంటే దేవుడు మీకు తోడై ఉన్నాడనే విషయాన్ని గమనించండి. మనకు దేవుడు తోడై ఉంటే ఈ సమస్యలు రావాలనుకుంటా అంటాం, కానీ బైబిల్ చెబుతుంది దేవుడు మనకు తోడై ఉంటే సమస్యలు వస్తాయి, ఆ తర్వాతనే ఆశీర్వాదం కలుగుతుంది. వాక్యమైన మీ జీవితంలో కూడా అలాంటి కార్యము దేవుడు జరిగించి మిమ్మల్ని విశ్వాసంలో స్థిరపరచును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇది నా వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.